ఆయన వచ్చిన తర్వాత విజయమ్మ గారి పాత్ర పార్టీలో ఏ విధంగా కొనసాగుతుంది, షర్మిల గారి పాత్ర ముమ్మరంగా ఉంటుందా ముందు ముందు అన్న మొన్నటి ఎలక్షన్స్ లో రెస్పాన్స్ చూశాక జనం అనుకున్న ప్రశ్న ఇది. విజయమ్మ గారు పార్టీ గౌరవాధ్యక్షురాలు. ఆ స్థానంలో ఆమెకి తప్పకుండా ఆమెకుండవలసిన గౌరవం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కస్టడీలో పెట్టి ఇద్దరు నాయకుల్ని వాళ్ళు తయారు చేశారు, విజయమ్మ గారిని షర్మిల గారిని. రేపు 100 నలుగురు కూడా భారతి గారు కూడా వస్తారనుకుంటా. బహుశా అందరూ తయారవుతారు, అవసరం వచ్చిన చోట అందరూ పాల్గొంటారు. వాళ్ళు తప్పనిసరిగా ఈ పార్టీని అన్ని విధాల ముందుకు నడిపించడంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారనేది నా నమ్మకం. కిరణ్ కుమార్ రెడ్డి గాని చంద్రబాబు గాని చెయ్యని మ్యాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎటువంటి మ్యాజిక్ చేస్తారు? ఎవరేం చేస్తారండి, తను చెప్పిన మాటకు కట్టుబడి కార్యక్రమాలని చేస్తాడనేది నా విశ్వాసం. ఆల్రెడీ చెప్పున్నారు కొన్ని కార్యక్రమాలు. ఈ అమ్మఒడి అనే కార్యక్రమం కానివ్వండి, ఈ పెన్షన్ 200 నుంచి 700 ఇవ్వడం కానివ్వండి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు చేయడం కానివ్వండి, ఈ కొన్ని కార్యక్రమాలు చెప్పున్నారు. బహుశా రేపు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంకో కొన్ని కార్యక్రమాలు చెప్తాడేమో బహుశా. ఇవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చగలడనేది నా భావన. తను చెప్పిన మాట కట్టుబడి ఉండే వ్యక్తి అని నా ప్రగాఢమైన విశ్వాసం. వ్యక్తిగతంగా మీరు మిమ్మల్ని క్లీన్ పొలిటీషియన్ అంటుంటారు అందరూ. వెరీ క్లీన్ ఇమేజ్. అండ్ ప్రస్తుతం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తుతం ఉన్న క్లిష్టతరమైన పరిస్థితుల్లో? అంటే నేను ఓన్లీ ఇప్పుడు పాలిటిక్స్ లోనే ఉండండి. ఐ హావ్ గాట్ 3 సన్స్. ముగ్గురు కూడా వెల్ క్వాలిఫైడ్ పీపుల్. ముగ్గురు వచ్చి వ్యాపారం చూసుకుంటున్నారు. వ్యాపారాన్ని గురించి నేను పట్టించుకునే పరిస్థితి ఏం కాదు ఇప్పుడు. ఓన్లీ రాజకీయమే నేను. అందువల్ల నాకు ఏదన్నా ఉంటే వాళ్లే ఇస్తుంటారు నా అవసరాలకు మేర. అందువల్ల నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. నన్ను కూడా నేను జగన్ పక్షాన ఉన్నా కూడా నిజంగా చెప్తున్నాను, ఎవరి ఇబ్బంది ఏం పెట్టలేదు. ఏదైనా సరే నేను న్యాయంగా జరగాలి అనే వ్యక్తిని. రాజకీయం అంటే కుట్రలు కుతంత్రాలు, పెద్ద రోజు ఎత్తుగడలే, ప్రతినిత్యము ఈ స్ట్రాటజీలు, అభిప్రాయం జనంలో ఉంటుంది. నాకు ఏం తెలియదండి. స్ట్రైట్ గా వెళ్ళడం, ఉన్న మాట మాట్లాడడం, ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదు. లేకపోతే అంతేగాని నేనేదో మభ్య పెట్టాలా, మోస పెట్టాలి, ప్రజల్ని ఏదేదో రకరకాలుగా అనేది నా నైజం కాదు. నేను ఉదయగిరి ఎమ్మెల్యేగా చేశాను, తర్వాత ఒంగోలు ఎంపీగా చేశాను, నరసరావుపేట ఎంపీగా చేశాను, ఇప్పుడు నెల్లూరు ఎంపీగా ఉన్నాను. How do you see yourself after the next election? ఏదైనా నాకు ఏ అవకాశం వచ్చినా చేతనైనంత వరకు ప్రజలకు సహాయం చేయాలనే నేచరే ఉంటుంది నాది. పని కొట్టుకుని చెడుపు చేయడం, ఎవరికి చేయడం అనేది నాకు అలవాట్లేదు. తర్వాత నాకు ఓటు వేశారా లేదా అనేది కూడా చూసి అలవాటు కదా నాకు. నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అది రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ కూడా పెద్ద కారణం అది. తాను పార్టీ రహితంగా, ప్రాంత రహితంగా, కులరహితంగా, మతరహితంగా అందరికి సహాయం చేశాడు. ఖచ్చితంగా రాజమోహన్ రెడ్డి గారు, ఆఖరి టు ద పాయింట్ క్వశ్చన్. 2014 ఎన్నికల్లో తెలంగాణ అంశం ఎంతవరకు ప్రభావితం చేయబోతోంది? ప్రస్తుతం తెలంగాణ ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుందని సంకేతాలు వినిపిస్తున్నాయి. మీరు ఏమన్నా అలాంటి సంకేతాలు చూసారా? నేనేం చూడలేదండి. కానీ అది ఢిల్లీ పెద్దలకు మేము కూడా చెప్తాం, మన పార్టీ తరఫున కూడా చెప్తాం. అసలు సమస్య సృష్టించిందే వాళ్ళు. మీకు చేతనైతే అందరికీ ఆమోదయోగ్యంగా దాన్ని పరిష్కరించండి అని చెప్తున్నది పార్టీ కూడా. నేను కూడా అది మొదటి నుంచి చెప్తున్నాను. మీరు ఎందుకు ప్రజల్ని ఈ విధంగా మభ్య పెడతారు, ప్రజల్ని ఈ విధంగా హింసిస్తున్నారు? ఎంతమంది తెలంగాణ పిల్లలు కూడా చనిపోవడం జరిగింది ఈ కారణం వల్ల. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక పాలసీ తీసుకోండి, అంతేగాని ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళని అడగదొక్కడం, వాళ్ళని ఏదో చేయడం, ఈ కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల నేషనల్ ఇంట్రెస్ట్ ని బలి చేయడం తగదు. ఇంత ఆబ్జెక్టివిటీ నిజంగా రాజకీయాల్లో వీలవుతుందంటారా? మీరు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఏ అభ్యర్థి ప్రణబ్ కి మీరు ఓటు వేయడం కూడా ఒక ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాగా వచ్చింది. అంటే ఆబ్జెక్టివ్ గా మీరు సమర్థించుకున్నారు, బికాస్ మీకు ప్రణబ్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారని నమ్మకం ఉందని కూడా మీరు ప్రకటన చేశారు. అవును, ప్రణబ్ కి ఓటేయడాన్ని పార్టీ తరఫున మీరు పూర్తిగా వ్యక్తిగతంగాను ముందు నా వ్యక్తిగతంగా నేను సమర్థించాను. పార్టీ పరంగా కూడా అదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను వెల్కమ్ చేశాను దాన్ని. ప్రతిపక్షాలు దీన్ని రకరకాలుగా మలుచుకునే ప్రయత్నం చేసినా కూడా వారికి ఇదే సమాధానం చెప్తారు. మీరు ఇన్ని రకాలుగా మలుచుకోమనండి, రకరకాలుగా మలుచుకుని నిన్న ఎన్నికల్లో చూసాం ఫలితాలు. మనదంతా స్ట్రైట్ ఫార్వర్డ్, జగన్మోహన్ రెడ్డి అంతే, మా పార్టీ కూడా అంతే. అందువల్ల చెప్పిన మాట కట్టుబడి ఉండడమే మన లక్ష్యం. అందువల్ల భవిష్యత్తు తప్పనిసరిగా గొప్పగా ఉంటుంది పార్టీకి, నాయకుడికని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. రాజమోహన్ రెడ్డి గారు, కాలం చాలా విషయాలకి సమాధానం చెప్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నిజంగా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అన్నారు, టు ద పాయింట్ మా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు. మేము ప్రజల తరఫున అడిగిన ప్రశ్నలు, ప్రజల మనసులో ఉన్న ప్రశ్నలు, ప్రస్తుతం ఉన్న కొంత అస్థిర ఆందోళనకర పరిస్థితుల్లో. ధన్యవాదాలు సార్.